జీవీఎంసీ 22వ వార్డు కళాభారతి వీధిలో దుకాణాలు నిర్వహించుకుంటున్న చిరు వ్యాపారులు కొందరు స్థానిక జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విజయ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిషా, బన్నీ తదితరులు మాట్లాడుతూ చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమపై మూర్తి యాదవ్ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని వాపోయారు. అతని అనుచరులు కొందరు లంచాలు అడిగారని, ఇవ్వకపోవడంతో జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ దుకాణాలు అన్యాయంగా తొలగించారని విమర్శించారు. దీంతో తామంతా రోడ్డున పడ్డామని, అధికారులు తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. అతని చర్యలపై మంగళగిరిలో జనసేన కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు. నా పేరు నిషా అండి. మాది 22వ వార్డు కళాభారతి లైన్ నుంచి వచ్చామండి. మా సమస్య ఏంటంటే 22వ వార్డులోని కళాభారతి లైన్లో 30 సంవత్సరాలు మా పేరెంట్స్ దగ్గర నుంచి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం. ప్రజెంట్ కూడా చేసుకుంటున్నాం. కాకపోతే గత సంవత్సరం నుంచి మా ఏరియా కార్పొరేటర్ గారు పీతలమూర్తి గారు అక్కడ మా తోపుడు బళ్ళు తీసేయాలని మా మీద గట్టిగా ఒత్తిడి తెచ్చారండి. దేనికి తీసేయాలి సార్? ఎందుకు తీయాలంటే మేము గవర్నమెంట్కి పర్ డే 20 రూపీస్ పే చేస్తున్నాం. అదనంగా 40 రూపీస్ కూడా పే చేయమంటున్నారు. అదనంగా 40 రూపీస్ మేము ఎందుకు పే చేయాలి? మేము పే చేయలేమని చెప్పినందుకు సరే అయితే ఇక్కడ మీ దానికి షాపులు ఎవరు ఉండవు, తోపుడు బళ్ళు తొలగిస్తున్నాము అని మమ్మల్ని అన్నారండి. అప్పటి నుంచి ప్రతిరోజు మా బళ్ళు తొలగించాలని మా ప్రజలు పెడుతూ ఉన్నారు. మేము ఇష్యూ చేస్తూనే వచ్చామండి. అప్పటి నుంచి అయితే వాదన చేస్తూనే వచ్చాం. కాకపోతే మాకు సుప్రీం హైకోర్టులో మేము మీద కేసు వేశారు. మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా, మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా శనివారం వచ్చి మా తోపుడు బళ్ళు తొలగించడానికి మొత్తం బందోబస్తు వచ్చారండి. టౌన్షిప్ ప్లానింగ్ వాళ్ళతో, ఏరియా పోలీసులతో అందరితో వచ్చి మా బళ్ళు తొలగించడానికి ప్రయత్నించారు. మేము అడ్డుకున్నాం. మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా మా తోపుడు బళ్ళు తీసేయమంటే ఎలా అండి? ఇప్పుడు మా తోపుడు బళ్ళు తీసేస్తే మేము ఎలా బతకాలి? అక్కడ 300 కుటుంబాలు బతుకుతున్నాయి సార్. దాని మీద ఆధారపడి మొత్తం అందరూ వీధిలో పడ్డాము. మా జీవనోపాధి ఏంటి సార్? మాకు మీరు అందరూ కలిపి ఒక దారి చూపిస్తారని మాకు ఎటువంటి ఆధారం లేకుండా, మాకు ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఇవాళ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. పీతల మూర్తి యాదవ్ అనే వ్యక్తి కార్పొరేటర్, జనసేన కార్పొరేటర్. మేము ఏం చేసామని సార్? భూములు దోచుకున్నామా? ఏమైనా అక్రమాలు చేశామా? ఏం దోచుకున్నామని ఎర్రమట్టి దెబ్బలు ఏమైనా తవ్విసామా? ఏం చేసామని మీరు హైకోర్టు వాళ్ళు కేసు వేసుకున్నారు. హైకోర్టులో కేసు వేయాలంటే 2 లక్షలు కావాలంట సార్. 2 లక్షలు. అంత తప్పులు మేము ఏం చేసామని ఇంతమంది మీద పొట్టలు కొడుతున్నారు. సంవత్సరంన్నర నుంచి సార్ అతని మాట వినలేదని ఈగోకి వెళ్ళి వ్యక్తిగతంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్తో సహా అది పక్కన పెట్టి మేము ఆ మార్జిన్స్లోనే వ్యాపారాలు చేసుకుంటాం సార్. 30 సంవత్సరాల పై నుంచి ఉంటున్నాం. వైజాగ్లో ఉన్న 98 వార్డులో లేనిది ఈ 22 వార్డులోనే ఎందుకు వస్తుంది సార్ అంత సమస్య? ప్రజలు ఇవ్వలేదు. ఆల్రెడీ జీవీఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా పేపర్ స్టేట్మెంట్తో సహా ఇచ్చారు. మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు, ఎలాంటివి రాలేదని. అలాంటిది అతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చేస్తున్నారు సార్. దానివల్ల చాలా నష్టపోయాం. ఈ సంవత్సరంన్నర నుంచి సార్ ఇబ్బంది. ఇప్పుడు ఈ రోజు కాదు, ఇంకా తట్టుకోలేక ఇదంతా అలాగని డబ్బులు ఖర్చు పెట్టి కోర్టులకు వెళ్ళలేక మీ ముందు న్యాయం జరుగుతుందని విలేకరుల సమావేశం పెట్టుకున్నాం.